లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది షాప్ నెంబర్ 295. అండ్ పాలికాలోని క్లోతింగ్ యాక్సెసరీస్తో పాటు మేజర్గా అయితే ఎలక్ట్రానిక్స్ బాగా సేల్ అవుతాయి. అండ్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఆన్ స్పాట్లోని మీకు పిలుస్తారు. అండ్ కొంతమంది అయితే బార్గెన్ చేసేంత వరకు మిమ్మల్ని వదలరు. సో గైస్, ఇది పాలిక బయట స్ట్రీట్ షాపింగ్ అన్నమాట. చూడండి ఇలా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హరిచందన. సో ఈరోజు అయితే నేను పాలిక బజార్కి వెళ్ళబోతున్నాను. దట్ ఈస్ సబ్వే షాపింగ్. సో వితౌట్ ఎనీ లేట్ వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పాలికా బజార్కి వెళ్ళాలంటే కన్నాట్ ప్లేస్కి వెళ్ళాలి. కన్నాట్ ప్లేస్కి వెళ్ళాలంటే దెర్ ఆర్ మల్టిపుల్ వేస్. నేనైతే దౌలాకోవా నుంచి స్టార్ట్ అయ్యాను. సిగ్నల్ లైట్స్కి అటువైపు ఒక స్టాట్యూ కనిపిస్తుంది కదా, అదే దండి మార్చ్ స్టాట్యూ అంటారు. ఇది 1930లో జరిగిన సాల్ట్ మార్చ్కి రిప్రజెంటేషన్ అని అంటారు. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్. ఢిల్లీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి, అందులో ఇదొకటి. అండ్ వీఆర్ నియర్ టు కన్నాట్ ప్లేస్. ఇది మనం ఉన్నది అవుటర్ సర్కిల్ అంటారు. అండ్ ఇక్కడ కూడా హెవీగా షాపింగ్ అవుతుంది. ఇదంతా కూడా మీకు బార్గెనింగ్ మార్కెట్ లాగే ఉంటుంది. అండ్ హ్యాండ్లూమ్స్ అని, క్లోతింగ్ అని, టెక్స్టైల్స్ అని మల్టిపుల్ షాపింగ్స్ అయితే ఇక్కడ జరుగుతాయి. సో ఇదంతా అవుటర్ సర్కిల్ అనమాట కన్నాట్ ప్లేస్కి. ఇంకొంచెం ఒక 2 minutes ట్రావెల్ ఉంది మనం వెళ్ళడానికి. సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ టు కన్నాట్ ప్లేస్ అండ్ వీఆర్ వెరీ నియర్ టు పాలికా బజార్. ఇదంతా పాలికా బజార్ అవుట్ సైడ్. అండ్ షాపింగ్ స్టార్ట్ చేసే ముందు ఐ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ గ్లాస్ ఆఫ్ లెమన్ వాటర్ అండ్ ఐఎమ్ కన్జ్యూమింగ్ ఇట్. సో గైస్, ఫైనల్లీ మనమైతే పాలికా బజార్ గేట్ నెంబర్ 3 నుంచి ఎంటర్ అవ్వబోతున్నాము. పాలికా బజార్కి బేసికల్లీ 1 నుంచి 7 గేట్స్ వరకు ఉంటాయి. వేర్ గేట్ నెంబర్ 1 ఈజ్ అ మెయిన్ గేట్ అండ్ గేట్ నెంబర్ 7 అనేది హ్యాండిక్యాప్ ర్యాంప్ ఎంట్రీ అంటారంట. ఎక్కడి నుంచి మీరు ఎంటర్ అయినా సరే సెక్యూరిటీ చెక్ ఈజ్ కంపల్సరీ. సో ఫైనలీ వీఆర్ ఇన్సైడ్ ద పాలికా బజార్ విచ్ ఈజ్ అ సబ్వే షాపింగ్. లోపలైతే మీకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, రెస్ట్ రూమ్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటాయి. పాలికా బజార్ లోపల మీకు టోటల్గా 380 షాప్స్, ఈ అండర్ గ్రౌండ్లోని 380 షాప్స్ అనేవి ఉంటాయంట. అలాంగ్ విత్ షాప్ నెంబర్స్ మెన్షన్ చేసి ఉంటాయి. సో దట్ మీరు ఒక ఐటెం కొన్నాక మీకు అది ఎక్స్చేంజ్ కావాలన్నా సరే ఆ షాప్ నెంబర్ గుర్తుపెట్టుకొని మీరు అక్కడికి వెళ్ళి యూ కెన్ ఎక్స్చేంజ్ ఇట్. పాలికా బజార్లోని క్లోతింగ్ అండ్ యాక్సెసరీస్తో పాటు ఎలక్ట్రానిక్స్కి హెవీగా డిమాండ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఐటెం ప్రైస్ అనేది 3000, 4000 అని చెప్తారు. బట్ మీరు కనుక ప్రాపర్గా బార్గెన్ చేస్తే మీకు కావాల్సిన రేట్కి వాళ్ళు ఇచ్చేస్తారు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేను ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళాను టు పర్చేస్ సమ్ ఐటెం. సో వాడు చెప్పడమే 4000 చెప్పాడు. అండ్ ఆఫ్టర్ దట్ నేను అడిగి ఇంకా నేను బయటకు వచ్చేస్తుంటే యాస్టానిష్ అయిపోతారు వాళ్ళు చెప్పిన ప్రైస్. ఫైనల్ ప్రైస్ 350 అని అన్నారు. అంత ఎక్కువ చెప్పి మీరు ఎంత తక్కువ అడిగితే అంత బెటర్గా మీకు వాళ్ళ ప్రోడక్ట్ ఇస్తారనమాట. సో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మీరు డిసైడ్ అయ్యి వెళ్ళాలి ఇంకెప్పుడైనా సరే. అండ్ పాలికా బజార్లో ఫేమస్ అయితే టాటూ షాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. టాటూ షాప్స్ అండ్ చాలా రీజనబుల్గా కూడా ఉంటాయి. ఎప్పుడైనా ఢిల్లీ వచ్చినప్పుడు టాటూ షాప్కి వెళ్ళి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ యూ కెన్ గెట్ ఇట్ డన్. పాలికా బజార్లోని ఫీమేల్ షాపింగ్ అయితే చాలా 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 బాగుంటాయి. డ్రెస్సెస్, జీన్స్, కుర్తీస్ అండ్ వెస్టర్న్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ట్రెడిషనల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ అక్కడ మీకు మెన్ వేర్ కూడా చాలా చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. యాక్చువల్లీ ప్రాపర్గా అంత ప్రోడక్ట్స్ అన్నీ చూపిద్దామని అనుకుంటే డ్యూ టు సమ్ రెస్ట్రిక్షన్స్ వాళ్ళు అక్కడ అలౌ చేయలేదు. వీడియో క్యాప్చరింగ్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అని చెప్పారు. సో ఎనీవే కింద మొత్తం ఇప్పటివరకు నేను చూపించింది మీకు గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్కి వెళ్తున్నప్పుడు ఈ టాయ్ అనేది నా వేలో ఉందన్నమాట. సో చాలా క్యూట్గా అనిపించి తీసాను. అండ్ టాయ్ షాప్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ ప్రైస్ ఏమో నాకు వాడు 600 చెప్పాడు. అండ్ నేనైతే టాప్ ఫ్లోర్కి వెళ్ళాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. అండ్ టాప్ ఫ్లోర్లో మీకు ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈ స్కర్ట్స్ ఏమో 200 అండ్ టాప్స్, ఈ టాప్ ఏమో 100 రూపీస్.
అండ్ 80 రూపీస్కి కూడా టాప్ ఉంది, సేల్ అని పెట్టాడు. అండ్ బట్ క్లోత్ అయితే నాకు ప్రాపర్గా అనిపించలేదు. ఐ జస్ట్ చెక్ ఎలా అనిపిస్తుంది అనేది చెక్ చేశాను, బట్ సరిగ్గా అయితే లేదు అక్కడ. చెప్పా కదా మీకు ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబిలిటీ ఉందనేసి. అదిగో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫుడ్ స్టాల్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి డౌన్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఈ హాల్ ఒక మిడిల్లో ఉన్నది, ఒక సర్క్యులర్ హాల్లా ఉంటుంది. ట్రూ ఫ్యాక్ట్ చెప్పాలంటే రష్ అనేది మార్నింగ్ 11:30 నుంచి 12:30 వరకు ఉంటుందంట. అండ్ ఈవినింగ్స్ అయితే చాలా హెవీ రష్ అనేది ఉంటుందంట. అండ్ మార్కెట్ టైమింగ్స్ ఏమో మార్నింగ్ 10:30 AM నుంచి 8 PM వరకు ఉంటుందంట. మండే టు సాటర్డేస్ విల్ బీ ఓపెన్ అండ్ సండేస్ మాత్రం ఆల్ షాప్స్ విల్ బీ క్లోజ్డ్. అంటే ఎంట్రీ మొత్తం బంద్ అయిపోయి ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీ డే అనేది షాపింగ్ కోసం అరేంజ్ చేసుకోండి. అండ్ పాలికా బజార్ ఏమో 1979లో ఎస్టాబ్లిష్ చేశారంట బై NDMC, అంటే న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు ఎమర్జెన్సీ టైంలోని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఫైనల్లీ మనం పాలికా బజార్ అవుట్ సైడ్ వెళ్తున్నాము. అండ్ ఎగ్జిట్ అయితే ఇలా ఉంటుంది. మీరు ఏ వే నుంచి వచ్చారో ఆ వే నుంచే ఆల్ గేట్స్ ద్వారా ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ కొన్ని గేట్స్ దగ్గర నో ఎగ్జిట్ అని రాసిన దగ్గర మాత్రం యూ కెన్ స్కిప్ దాట్ పర్టికులర్ గేట్. సో బయట నుంచి చూస్తే ఇది గేట్ నెంబర్ 1, మనం ఎగ్జిట్ అయిన గేట్. అండ్ ఇక్కడ సంథింగ్ ఏదో మ్యూజికల్ కాన్సర్ట్ అయితే జరుగుతుంది బై News 18 ఛానల్. సో వెళ్ళి చూసేద్దాం. गाने की रिदम के साथ क्लैप जरूर करना, ठीक है? 5, 6, 4, 3, 2, 1. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। तुमने कहा है तुम भी कहो, सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। हमने कहा है जो तुम ही कहो। అండ్ ఇలాంటి మ్యూజికల్ కాన్సర్ట్స్ కానీ మంచి కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు వెళ్ళినా సరే నేను చూస్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే బేల్పూరి అవైలబుల్గా ఉందన్నారు. అండ్ అలాగే కార్న్ కూడా ఇందాక చూపించాను కదా, అక్కడ అవైలబుల్గా ఉంది. సో గైస్, ఈ పాలికా బజార్ అయిపోయిన తర్వాత ఐ థాట్ ఆఫ్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్ ఇన్ కన్నాట్ ప్లేస్. సో ఈ వీడియో అనేది పార్ట్ 1 చేస్తాను. అండ్ పార్ట్ 2లోని కన్నాట్ ప్లేస్ సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయి అన్నది నేను చూపిస్తాను. అండ్ కన్నాట్ ప్లేస్లోని మేజర్ థింగ్ ఏంటంటే స్మార్ట్ బైక్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ యూలో రైడ్ అనేది ఉంటుంది. సమ్ అమౌంట్ పే చేసి మీకు కావాల్సినంత టైం మీరు రైడ్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇందాక కాన్సర్ట్ జరుగుతుంది కదా, News 18 వాళ్ళ వెహికల్ అక్కడ పార్క్ చేశారు. ఇది గేట్ నెంబర్ 1 ఫార్ డిస్టెన్స్ నుంచి, అండ్ ఇది గేట్ నెంబర్ 2. సో గైస్, ఇది పాలికా బయట స్ట్రీట్ షాపింగ్ అన్నమాట. చూడండి ఇలా ఉంటుంది. అండ్ ఎస్, ఇదైతే పాలికా బయట నేను చెప్పినట్టే. సో ఈ వ్లాగ్లో అయితే పాలికా బజార్ ఒక్కటే నేను ఫోకస్ చేశాను. నెక్స్ట్ వీడియోలోని ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్, ఆంధ్ర భవన్ అండ్ అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బయట నుంచి నేను షూట్ చేశాను. అది నేను నెక్స్ట్ వీడియోలోని అప్లోడ్ చేస్తాను. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. పాలికా బజార్లో వీడియో తీయడం చాలా కష్టమైంది బికాస్ ద సేల్స్ పర్సన్స్ వేర్ టెల్లింగ్ మీ దట్ వీడియో రికార్డింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్సైడ్ ద పాలికా డ్యూ టు సమ్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్ ఇట్. సో కుడోస్. ఎనీహౌ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అండ్ అలాగే రిలేటివ్స్కి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ హరిచందన.
అండ్ ఆల్సో కామెంట్ డౌన్ సో దాట్ నేను ఎలాంటి వ్లాగ్స్ చేయాలి నా ఫర్దర్ ఫ్యూచర్ రికమెండేషన్స్కి హెల్ప్ఫుల్ అయ్యేటట్టు మీరు నాకు కామెంట్ చేస్తే దాట్ విల్ బీ మచ్ యూస్ఫుల్ ఫర్ మీ. ఈ సమ్మర్ చాలా 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 ఎక్కువ ఎండలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే సేఫ్. సీ యూ గైస్. స్టే ట్యూన్.